హెచ్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు చూద్దాం. నవంబర్ 14న జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగురువేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారు. ఈ రోజు వెంగళరావు నగర్ డివిజన్లో జరిగిన రోడ్ షోలో మాజీ మంత్రి కెటి రామారావు ఈ వాదన చేశారు. ఈ రోజు విలేకరుల సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలను ప్రజాభిప్రాయ సేకరణగా భావిస్తున్నారా అని అడిగినప్పుడు ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి స్వయంగా ఇచ్చిన సమాధానం ఓటమిని అంగీకరించడంతో సమానం. జూబ్లీహిల్స్ ఫలితాలను ప్రజాభిప్రాయ సేకరణగా అంగీకరించడానికి ముఖ్యమంత్రి నిరాకరించారని, ఫలితాల తరువాత చిన్న మార్పులు చేసి తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నిస్తానని కెటి రామారావు అన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం బీఆర్ఎస్ 14 సంవత్సరాలు పోరాడిందని, 10 సంవత్సరాలు అధికారంలో ఉందని కెటి రామారావు అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ పనిచేసిన తీరును బట్టి చూస్తే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ 25 ఏళ్లలో 6 ముఖ్యమంత్రులను చూసిందని, 10 ఏళ్లలో సంక్షేమ పనులు చేపడుతూనే తాను బతికి ఉన్నంతకాలం మంచి పనులు చేస్తూనే ఉండాలని కేసీఆర్ నొక్కి చెప్పారని ఆయన అన్నారు. సమాచార సాంకేతిక శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు అమెరికాలోని పారిశ్రామికవేత్తలను తెలంగాణలోని వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. మరియు తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు అనువైన ప్రదేశంగా గుర్తింపు పొందిందని అన్నారు. అమెరికాలోని యుటిహెచ్ రాష్ట్ర పారిశ్రామికవేత్తల ప్రతినిధి బృందం శ్రీధర్ బాబును కలిసి వివిధ రంగాలలో పరస్పర సహకారం యొక్క అవకాశాలను సమీక్షించింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ కార్లెబాచ్ నేతృత్వంలోని పారిశ్రామిక ప్రతినిధి బృందంలో ఏరోస్పేస్, రక్షణ, అధునాతన తయారీ, సాంకేతికత, కృత్రిమ మేధస్సు ఆధారిత ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్, క్లీన్ ఎనర్జీ, విద్య మరియు ఇతర రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు ఉన్నారు. సమావేశంలో ఉటా మరియు యుఎస్ మధ్య వివిధ రంగాలలో సహకరించుకోవాలని అంగీకరించారు. ప్రభుత్వ పారిశ్రామిక విధానంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రభుత్వం అందించే సౌకర్యాలు మరియు ప్రోత్సాహకాల గురించి శ్రీధర్ బాబు పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి బ్లాక్మెయిలర్ లాగా వ్యవహరిస్తున్నారు మరియు రాష్ట్రంలో భయం మరియు భయాందోళన రాజకీయాలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరించడం ద్వారా ప్రభుత్వం తెలంగాణలోని ప్రతిపక్షాలను బెదిరించడానికి విఫలయత్నం చేస్తోంది. అయితే ప్రతిపక్షాలు ప్రభుత్వ ఈ వ్యూహాలకు మెరుగైన మరియు ప్రభావవంతమైన రీతిలో ప్రతిస్పందించగలవు. శ్రీ టి. హరీష్ రావు మీట్ ద ప్రెస్లో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి భయ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు మరియు ఆయన బ్లాక్మెయిలర్లాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సమాచార హక్కు చట్టం మరియు ఆర్టీఐని ఉపయోగించి పారిశ్రామిక వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరియు ఇతర ప్రముఖ వ్యాపార సంస్థలను బ్లాక్మెయిలింగ్ చేయడం చాలా కాలంగా జరుగుతోంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కూడా శ్రీ రేవంత్ రెడ్డి ప్రైవేట్ కళాశాలలను అదేవిధంగా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారని టి. హరీష్ రావు ఆరోపించారు. ప్రైవేట్ కళాశాలలకు ఫీజులు తిరిగి చెల్లించడం మరియు స్కాలర్షిప్ పథకాల బకాయిలను విడుదల చేయడంలో చిన్న ఉల్లంఘనల ఆధారంగా కళాశాలలు మరియు ఆస్పత్రులను వేధించే విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తోందని ఆయన అన్నారు. ఇటీవల చేవ్లాలో జరిగిన ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన 19 మంది ప్రయాణికులు మరణించిన తర్వాత సుప్రీంకోర్టు నియమించిన రోడ్డు భద్రతా కమిటీ హైదరాబాదును సందర్శించి అధికారులతో సమావేశం నిర్వహించింది. కమిటీ చైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ స్ప్రే మరియు సభ్య కార్యదర్శి సంజయ్ బంధు ఉపాధ్యాయ అధికారులతో సమావేశమై హైదరాబాద్ మరియు చుట్టుపక్కల రోడ్డు భద్రతా చర్యలను సమీక్షించారు. ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాణిజ్య మరియు ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్ను తనిఖీ చేయడానికి అధికారులను కమిటీ ఆదేశించారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేని బస్సులను సీజ్ చేయాలని వారు ఆదేశించారు. బీమా పాలసీ మరియు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా ఏ వాహనాన్ని రోడ్డుపైకి అనుమతించకుండా చూసుకోవాలని రవాణా శాఖను ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక రోడ్డు భద్రతా నిధిని ఏర్పాటు చెయ్యాలని కమిటీ ప్రతిపాదించింది.
జాతీయ రహదారుల విస్తరణ పనులను వేగవంతం చెయ్యాలని మరియు వాటిని త్వరగా పూర్తి చెయ్యాలని జాతీయ రహదారుల అథారిటీ అధికారులను కోరారు. 2004-14 కాలంలో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల హైదరాబాద్ అసాధారణ అభివృద్ధిని సాధించిందని 2014 నుండి 2023 వరకు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు వంటి ప్రాజెక్టులు పూర్తయ్యాయని అన్నారు. 2014 నుండి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉందని, ఆ సమయంలో రాష్ట్ర అభివృద్ధి శూన్యమని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై ఎవరూ దృష్టి పెట్టలేదని అన్నారు. 2014లో 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ ఏర్పాటైంది. కానీ 2023 నాటికి కేసీఆర్ తెలంగాణను 8 లక్షల కోట్ల రుణగ్రస్తుడిని చేశారు. 2023లో కాంగ్రెస్ ఆర్థికంగా బలహీనమైన తెలంగాణ రాష్ట్రాన్ని పొందింది. యూపీఏ పాలనలో హైదరాబాదుకు ఆమోదించిన ఐటీఐఆర్ ప్రాజెక్టును బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు అమలు చేసి ఉంటే రాష్ట్రం అసాధారణ అభివృద్ధిని చూసి ఉండేది. హైదరాబాద్ వరదల వల్ల జరిగిన భారీ నష్టానికి కేంద్రం ఎలాంటి సహాయం అందించలేదని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రం నుండి తెలంగాణకు పూర్తి నిధులు అందించలేదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం, కమాండ్ కంట్రోల్ సెంటర్, సెక్రటేరియట్, ప్రగతి భవన్ నిర్మించారని ఆయన అన్నారు. తన కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి వాస్తు పేరుతో కేసీఆర్ సచివాలయం యొక్క కొత్త భవనాలను కూల్చివేసి కొత్త భవనం నిర్మించారని ఆయన అన్నారు. కొత్త సెక్రటేరియట్ భవనం వల్ల సామాన్యులకు ఏమి ప్రయోజనం? కొత్త ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా? టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన ప్రతిపక్ష నాయకులను గమనించడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారు. ప్రజల పేరుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సరిగ్గా నియంత్రించలేదు. 10 సంవత్సరాలలో మెట్రో రైలులో 1 కిలోమీటరు కూడా విస్తరించలేదు. దీనికి విరుద్ధంగా పాత నగరంలో ఆమోదించబడిన మెట్రో రైలు ప్రాజెక్టును నిలిపివేశారు. మెట్రో ప్రాజెక్టుల వల్ల ఎల్ఎన్టీ కంపెనీకి జరిగిన నష్టాలకు బీఆర్ఎస్ బాధ్యత వహిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతానికి ఈ వార్తలను ఇంతటితో వీక్షించినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ ఛానల్ కు కొత్త అయితే దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ ను కూడా నొక్కండి. తద్వారా మీరు ముందుగా మా వార్తల నవీకరణను పొందుతారు.